హలో వస్తుంది. యా హలో వినిపిస్తుందా సార్? కొంచెం ముందుకి. థ్యాంక్ యూ సార్. నేనే ఇక్కడే పర్వాలేదా? పర్లేదు సార్. లేదు సార్. ఎంజేఎం వాళ్ళు నిర్మిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి. ఈ సినిమా మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించే ఈ సినిమా, ఇతను అంటే నాది ఒక ఈ మొత్తం సినిమాకి నడిపించేటువంటి కథ నడిపించి దాన్ని ప్రేక్షకులకు తెలియపరిచేటువంటి ఒక జడ్జి క్యారెక్టర్ నాది. చాలా డిఫరెంట్గా కొత్త పద్ధతిలో కొత్త బంధాలు. బహుశా మీరు ఈ ట్రైలరు ఇవి చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఒక నూతనమైనటువంటి పద్ధతిలో ఇప్పటికి కావాల్సిన యాంగస్టర్స్కి కావాల్సినటువంటి ట్రెండ్లో ఈ సినిమా తీశాడనిపించింది. కథ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి స్టోరీ గుర్రం పాపిరెడ్డి అని. అందులో మా ఇది అతని పేరు జీవన్. ఎక్కడున్నావు జీవన్? ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే సాలిడ్గా ఉండే క్యారెక్టర్. అందులో కూడా క్యారెక్టర్ కూడా అట్లాంటిదే. ఇతను ఈ క్యారెక్టర్కి అంటే ఒక రకంగా ఎక్కువ యాక్ట్ చేయాల్సిన పని లేకుండా నప్పే క్యారెక్టర్ అనమాట. సో ఈ జీవన్ రెడ్డి ఇలాగా ఇప్పుడు వీళ్ళందరి గురించి చెప్తుంటే ముఖ్యంగా ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ యోగిబాబు. యోగిబాబు నేను మా కాంబినేషన్ లేదు, కానీ యోగిబాబు ఈ సినిమాలో చాలా హిలేరియస్ కామెడీ చేశాడు. ఆ తర్వాత కసిరెడ్డి అండ్ వంశీ వీళ్ళందరూ ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ అద్భుతంగా ప్రదర్శించినటువంటి సినిమా. వాళ్ళని అంత బాగా చేయటానికి ఉపయోగపడినటువంటి వాళ్ళు చేయించుకున్నటువంటి వ్యక్తి దర్శకుడు. ఇది పోతే ఇంకా మీరందరూ చూస్తున్నారు, నేను కూడా చెప్దామా వద్దా అనుకునే ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు కదా. హీరో హీరోయిన్ గురించి చెప్పడంటే వీళ్ళందరి గురించి చెప్తున్నాడంటేనే. హీరో హీరోయిన్ మిస్టర్ చెప్పబోయే దానికి కూడా మాట్లాడుతావు ఎందుకు, వేరేగా చెప్పమంది. మిస్టర్ నరేష్ అండ్ ఫరియా వీళ్ళిద్దరూ నాకు ఫస్ట్ డే షూటింగ్లో కలిసినప్పుడు ఇతనేమో చిన్న బాల్డ్ హెడ్తో వచ్చాడు. అంటే ఏదో గెటప్ ఏమో నాకు తెలియదు. నమస్కారం సార్, ఎవరు రానిచ్చారా వీళ్ళని? సెట్లో కూర్చుని నేనేమో జడ్జిగా అక్కడ కూర్చుని ఉన్నాను. వీళ్ళిద్దరు వచ్చి నమస్కారం అండి. ఈ అమ్మాయి ఏమో ఓల్డ్ ఉమన్, 95 years అమ్మాయిలాగా. వీళ్ళిద్దరు వచ్చి చెబుతుంటే ఎవరో చూడటానికి వచ్చారేమో షూటింగ్, వీళ్ళని అలౌ చేశారేమో అనుకున్నాను నేను. ఆ తర్వాత తెలిసింది చాలా డిఫరెంట్గా డిఫరెంట్ క్యారెక్టర్స్తో డిఫరెంట్ గెటప్స్తో వీళ్ళు కనపడతారు. చాలా దాన్ని ఏమంటారు, మనకి ఒక నావెల్గా కొత్త రకమైనటువంటి సినిమా మనం చూస్తున్నామన్న ఆ భావన మనకు కలిగే విధంగా అద్భుతమైనటువంటి సినిమా తీశాడు మురళీ మనోహర్ రెడ్డి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ అమర్ గారు, బాబీ, అతను ఏదో సెన్సార్ ఆఫీస్లో ఎక్కడ ఉన్నారంటే ఆయన, సంధ్య గారు నాకు తెలిసినంత వరకు. ఇంకెవరైనా ఉన్నారండి? వేణు గారు. వీళ్ళు ప్రొడ్యూసర్సు. ఈ సినిమాకి ఎంత కావాలంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఒక అద్భుతమైన సినిమా తీయాలి, దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే విషయంలో ఎంతో కష్టపడి ఒక చిన్న పాయింట్ దగ్గర కూడా దర్శకుడు రాజీ పడకుండా దాన్ని ఏమంటారు, ఏదో పర్వాలేదులే ఇది ఎలా ఉన్నా పర్వాలేదు అనేటువంటి భావన లేకుండా ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ వరకు అద్భుతమైనటువంటి సినిమా తీశాడు. ఇటువంటి సినిమాలు మీరు డెఫినెట్గా చూసి ఆదరిస్తారని తెలుసు. ఆదరించాలని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇటువంటి సినిమాలు తీస్తే ఇలాంటి ప్రొడ్యూసర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీసి ఇంకా బోల్డెన్ని సినిమాలు తీస్తే ఎన్నో కుటుంబాలు బతుకుతాయి. మన సినిమా కళకళలాడుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుందని ఒక
ఓల్డ్ ఆర్టిస్ట్ లాగా మీ ముందు మనవి చేస్తున్నాను. ఓల్డ్ ఆర్టిస్ట్ అంటే కంటే ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లాగా మీ ముందు మనవి చేసుకుంటున్నాను. యు బ్లెస్ దెమ్. రేపు 19వ తారీఖు డిసెంబర్ 19న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ పాపం బాగా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఈ టెన్షన్లో నేనేమొస్తానయ్యా 2 గంటల నుంచి 3 గంటల వరకు అంటే జస్ట్ డెఫినెట్గా నిద్రపోయే టైం అది. నాకు స్పెసిఫిక్గా నిద్రపోయే వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ ఈ టైంలో మీరు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుందండి అని చెప్తే, సరే ఈ ఒక్కరోజు నిద్ర మానుకోవడానికి పెద్ద దేశం ఏమి కొంపలు మునిగిపోవు, ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోదు, కాబట్టి వెళ్ళొచ్చు. మంచి సినిమాలు కుర్రాళ్ళు చేసే అటెంప్ట్, ఇందులో ఈ కంటెంట్ ఉంది. ఇట్లాంటి మంచి సినిమాల గురించి 4 ముక్కలు మనం మాట్లాడినా, 4 ముక్కలు నలుగురు తెలుసుకున్నా ఇలాంటి మంచి సినిమాలు సక్సెస్ అవుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సినిమాలు ముందు ఎన్నో సినిమాలు రావాలి, సక్సెస్ అవ్వాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ 10 కాలాల పాటు ఉండాలి. ఇలాంటి దర్శకులకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసి నా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అమర్ గారు, వేణు గారు, బాబీ గారు అండ్ సంజయ్ గారు. ఈ ఫిలిం చాలా ఎక్సైటింగ్గా ఫ్రమ్ ద డే వన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్, అండ్ డ్యూ టు ద ఈ రిలీజ్ డేట్ ముందుగా రావడం వల్ల I would like to thank all my team members who were working continuously day and out. So my programmers, my engineers, my singers, lyricists and everyone. And this movie is my second with Murli Garu. I'm very thankful for you. And then we got like a lot of different genres of songs. Especially there is one more song coming up. It's a fantastic collaboration with Faria Garu. She sung and wrote the lyrics. I think it will be out very soon. And so I would like to thank entire cast and crew. Naresh Garu, Jeevan Garu, Vamsi Garu, Kasiredi Garu, Yogi Babu Garu, Brahmanandam Garu, and sorry if I miss anyone. And wait until the blast starts. Thank you so much. థ్యాంక్ మొదటగా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి మీడియా మిత్రులకి. మా ఇంటెన్షన్ డిలే చేయాలని కాదు. ఇవాళ మాకు సెన్సార్ ఉండే, లాస్ట్ మూమెంట్ డబ్బింగ్ ఉండే, దీంట్లో హిక్అప్లో వి రియలీ ద ప్రోగ్రామ్ got delayed. I'm extremely sorry, and because I'm the first person try to be on time, I try to be in discipline, but today I'm extremely sorry. I hope you understand my situation. ఇది అంటే లాస్ట్ మూమెంట్లో మేము 19th వచ్చేసరికి అన్ని హడావుడి పనులు పడ్డాయండి. సో వీ డింట్ గెట్ ఎనఫ్ టైం టు ప్రిపేర్. మిగతా దాని నుంచి మాకు టైం దొరకలేదు. సో మాకు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి కూడా అంత స్పేస్ టైం దొరకపోయేసరికి వీ హ్యావ్ టు రష్ అప్ విత్ ఆల్ ఈవెంట్స్. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం నాకు బేసిక్లీ బాబీ అనే ఫ్రెండ్ అండి. అతని నుంచి హీ వాజ్ అ బిగ్ సపోర్ట్ టు మీ. దట్స్ హౌ హీ గాట్ మా వేణు గారిని కానీ అమర్ గారిని కానీ ప్రాజెక్ట్ తీసుకొచ్చేసి ముగ్గురు కొలాబరేట్ అయ్యి నాతో సినిమా తీశారు. సిన్స్ డే వన్ నుంచి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కొలాబరేషన్ అండి. అండ్ ఏ రోజు కానీ నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ అంటారు కదా, ఈ ప్రొడ్యూసర్స్ నాకు ఆ కంఫర్ట్ ఇచ్చారండి. ఎప్పుడైతే మీకు ఒక ఆర్టిస్ట్ కంఫర్ట్ ఇస్తారో అందులో నుంచి సో యూ గెట్ ద బెస్ట్ అవుట్పుట్ అండి. Sorry, when I get emotion, that's what happens. కామెడీ సినిమా అంటే ఎమోషన్ అసలు లేదండి, అసలు జీరో ఎమోషన్ ఈ సినిమాలో. కంప్లీట్ కామెడీ. ఎందుకంటే మీకు తెలుసు సార్, అది చాలా రఫ్ అండ్ హార్డ్ జర్నీ.
ఒకరు మీ డ్రీమ్ నమ్మి ఇచ్చారు అంటే అది ఇట్స్ నాట్ ఈజీ సార్. సో I think I did just to the belief, and I'm pretty confident that audience నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మా వంతు మేము ప్రయత్నం చేసామండి. ఎంత ఆర్గానిక్గా చెప్పాలని ట్రై చేసాము. కొత్త కాన్సెప్ట్తో ఒక తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త రకమైన సినిమా చూపెడదామని ప్రయత్నం చేసామని. అట్ ద సేమ్ టైం బీయింగ్ రూటెడ్ అండి. ఎక్కడ మేము అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళలేదు, మరీ ఏదో వ్యాకీగా చేయలేదండి. అలాగే ట్రై చేసాం సార్. అండ్ నేను అనుకుంటున్నాను ప్రేక్షకులు నచ్చుతుందని. దీంట్లో నాకు సహకరించిన మా ఆర్టిస్ట్ నరేష్ అగస్త్య గారు, ఫరియా అబ్దుల్లా, జీవన్ గారు, కసిరెడ్డి గారు, వంశీ, యోగి బాబు గారు, బ్రహ్మానందం గారు, జాన్ విజయ్, ప్రదీప్ రుద్ర, మయాంక్ పారక్, సౌమ్య గారు, everyone was like very good అండి. అండ్ వీ హ్యాడ్ ఎ హెల్తీ అట్మాస్ఫియర్ అండి. అండ్ మై టెక్నీషియన్స్ కృష్ణ సూరంపల్లి was amazing అండి. యూ విల్ సీ హిస్ బెస్ట్ వర్క్ ఇన్ దిస్ మూవీ అండి. అండ్ ఇప్పటివరకు అంత ఆయన తనకున్న టాలెంట్ బట్టి అంత పేరు రాలేదండి. బట్ ఈ సినిమాకి నేను అనుకుంటున్నాను హీస్ గోయింగ్ టు గెట్ దట్. మై డిఓపి అర్జున్ హూ ఈస్ ఇన్ షూటింగ్ ఇన్ చెన్నై, హీస్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ అండి. అండ్ మై ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు, మై రైటర్స్ నిరంజన్, మై స్టోరీ రైటర్ పూర్ణ, ఓవర్ మై ఫ్రెండ్స్. వీ ఆల్వేస్ యాజ్ పూర్ణ సెట్ ఎప్పుడు గొడవ పడతామండి. మేము ఎప్పుడు గొడవ పడతాము. ఆ గొడవ నుంచి వచ్చిన ఈ కయోసే ఈ సినిమా అండి. అండ్ నాకు హెల్ప్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ అండి, రామ్ రెడ్డి, నబీ, రుషిక అండ్ రాజశేఖర్ మరిశెట్టి, మా కోడైరెక్టర్ గారు. ఎవ్రీవన్ వాజ్ సో సపోర్టివ్. మా మేనేజర్స్ రాజనారాయణ గారు, చందు, సుధాకర్ గారు. అండ్ దీనికి నాకు కాన్స్టెంట్గా ఇద్దరు పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంత్లా ఉన్నారండి కథలో. ఐ నీడ్ టు మెన్షన్ దెమ్. వన్ ఈజ్ రాజ్ మేడా, మై అడిషనల్ ఎడిటర్ అండి. ఈ రోజు ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్ రావడానికి ఈస్ కాంట్రిబ్యూషన్స్ అలాట్ అండి ఇన్ దిస్ మూవీ. అండ్ మై రామ్, మై అసోసియేట్, హూస్ బీ ట్రావెలింగ్ విత్ మీ ఫర్ పాస్ట్ 5 years. వీ ఆల్వేస్ అగైన్ బట్ ఎక్కడ ఫ్లాప్ అయినా తను మరీ కరెక్ట్ చేసి చెప్పుకుంటూ హీ యూస్ టు గైడ్ మీ అండి. అండ్ I think pretty much I covered everyone అండి. And I'm sorry if I missed anyone. Yeah, thanks అండి. అండ్ see this I'm used to. ఒకసారి స్టేజ్ మీదకి వచ్చింది ఎందుకు ఒకసారి ఎమోషనల్ అయిపోతే కళ్ళ నుంచి వస్తాయండి. ఇట్స్ నాట్ ఎ డ్రామా, ఇట్ జస్ట్ కమ్స్ అవుట్. I'm really sorry for the disturbance, and I hope and once again I'm really sorry for guys for being late. Okay, thank you and thanks. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి. యాక్చువల్ నేను వేణుని మిస్ అవుతున్నా, హూ ఇస్ మై పార్ట్నర్ ఇన్ దిస్. యాక్చువల్ వేణు నాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు, తెలుగులో మాట్లాడి సార్ అని. మన తెలుగు సినిమా తెలుగులో మాట్లాడాను. సో నేను ప్రయత్నిస్తాను, ఏమైనా తప్పులైతే చెప్పండి. యాక్చువల్లీ నేను మురళి గారు చాలా ఎమోషన్ అయ్యారు, బట్ ఈజ్ రియలీ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అందుకే చాలా ప్యూర్ హార్ట్. ఈజ్ అ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అండ్ ఆల్సో యాక్టర్స్ డైరెక్టర్. ఐ థింక్ మీరు ఆయన అన్నట్టు ఎవ్రీ మినిట్ నేను మిమ్మల్ని గర్వపడేట్టు చేస్తాను సార్ అన్నారు. నేను ట్రైలర్ రెస్పాన్స్ చూసినాక నేను ఫస్ట్ కాపీ చూడలే కానీ, బట్ లైక్ ఒక కాపీ చూశాను. అది చూసాక చెప్తున్నాను, చాలా గర్వపడేటట్టు తీశారు. నాకు రోజు లాస్ట్ 2 days నుంచి యూఎస్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ కంటెంట్. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ కంటెంట్. థ్యాంక్ యూ సార్. యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ వాట్ యూ హ్యావ్ డన్. అండ్ నేను ఇప్పుడే చెప్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను, ఈ జర్నీ వోంట్ స్టాప్ విత్ మురళి. వీ వాంట్ టు కంటిన్యూ అవర్ జర్నీ విత్ మురళి. ఐ థింక్ చాలా నేర్చుకున్నాం ఈ జర్నీలో. సో మురళి సార్, ఈ మూవీ మీ గురించి అన్నా పెద్ద హిట్ అవ్వాలని నేను చాలా కోరుకుంటున్నాను సార్. మీరు అందరు హెల్ప్ చేయాలి దాని గురించి. అది మెయిన్ చెప్దాం అనుకున్నాను. సో అండ్ ఆఫ్ కోర్స్ మాకు ఫన్, మురళి గారు నాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే ఎవరిది లైన్ ఎవరు అంటే పూర్ణ ప్రజ్ఞ అండ్ నిరంజన్ రెడ్డి గారు. సో వాళ్ళతో ఈ షూటింగ్లో ఛాన్సాలు కలిసాము. అండ్ ఐ నో దట్ దే ఆర్ ద నాలెడ్జ్ బ్యాంక్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఐ లెర్న్ట్ అ లాట్ ఫ్రమ్ దెమ్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ సార్. చాలా రెస్పెక్ట్ ఉంది సార్ మీ వర్క్ పైన, మీ రైటింగ్ పైన. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా కృష్ణ సౌరభ్, నాకు చాలా ఈ ఇయర్ చాలా గొప్ప విషయాలు జరిగాయి. హీ గాట్ మ్యారీడ్ అండ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ మూవీలో
హీ హెస్ పుట్ హార్ట్ అండ్ సోల్. అసలు నేను ఇవాళ మార్నింగే చూశాను. ఐ టోల్డ్ హిమ్, ఆర్ యూ స్టిల్ బ్రీతింగ్? 2 AM వరకు వర్క్ చేస్తున్నాడు ఈరోజు. సో హీ ఫినిష్ హిస్ జాబ్. బట్ ఐ థింక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చూసే ఉంటారు, చాలా వీడియోస్ కొన్ని బయటకు వచ్చాయి. వన్ మోర్ ఈజ్ యట్ టు కమ్. హీ కొలాబరేటెడ్ విత్ అవర్ ఫరియా. ఐల్ టాక్ అబౌట్ ఫరియా అట్ ద ఎండ్. దట్స్ ఆల్సో అమేజింగ్. ఐఎమ్ రియల్లీ వెయిటింగ్. యాజ్ అ ప్రేక్షకుడిలాగా నేను వెయిట్ చేస్తున్నా సాంగ్ కోసం. ఐఎమ్ ఎక్సైటెడ్. Then of course I want to talk about our star cast. We have a powerful star cast. And మురళి గారు చెప్పినప్పుడు చాలా ఆప్షన్స్ ఇచ్చారు, కానీ బట్ మురళి గారు దీస్ ఆర్ ద బెస్ట్ అంటే మేము అట్లా వెళ్ళిపోయాం. సో అఫ్ కోర్స్ మాకు బ్రహ్మానందం గారు ఉన్నారు. బ్రహ్మానందం గారు చాలా హెల్ప్ సపోర్ట్ చేసిండ్రు. ఆయనకున్న ప్రేమ, తెలుగు ఇండస్ట్రీ పైన ఉన్న ప్రేమ, తెలుగు కొత్త ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేయాలన్న ఒక అది చాలా మాకు త్రూఅవుట్ ద జర్నీ చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ ఎవ్రీడే మాట్లాడుతున్నారు. లైక్ ఇది రిలీజ్ డే అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎవ్రీడే ఈజ్ ఆస్కింగ్ ఏం జరుగుతుంది, ఏం సపోర్ట్ కావాలి అన్నట్టుగా చేస్తున్నారు. సో దట్ మీన్స్ అ లాట్. ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా, నేను యూఎస్లో ఉన్నా కూడా కాల్ చేసి మరీ డబ్బింగ్ చాలా బాగా వచ్చింది, మూవీ చాలా బాగా వచ్చింది అని చెప్పి చాలా మోటివేట్ చేశారు. సో ఆ పెద్ద మనిషి మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారంటే దట్స్ అ బిగ్ డీల్. దట్స్ ఐ వాంట్ థ్యాంక్ ఫర్ దట్. అండ్ అఫ్ కోర్స్ యోగి బాబు, ఇట్ వాజ్ నాట్ ఈజీ టు గెట్ హిస్ డేట్స్, బట్ మురళి గారు సెడ్ ఐ థింక్ ఆ రోల్కి అట్లాంటి వాళ్ళే కావాలి అని అంటే మేము వెయిట్ చేసి మరి తీసుకున్నాం. థ్యాంక్ యూ యోగి బాబు గారు. ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్, ఆయన ప్రమోషన్కి వచ్చే టైం కూడా లేదు. బట్ థ్యాంక్ యూ సార్, మీరు ఎక్కడున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ అఫ్ కోర్స్ మా మల్టీ టాలెంటెడ్ హై పర్ఫార్మింగ్ టీమ్. జీవన్ అన్న నిన్న వైజాగ్లో పోతే జీవన్ అన్న పేరు చెప్తే ఒకటే ఉంటుంది. నేను అన్నేంటి సార్, హైట్లో జీవన్ కుమార్. ఓకే, తమ్ముడు జీవన్ కుమార్. కానీ నిన్న వైజాగ్లో గీతంలో జీవన్ కుమార్ అనగానే అసలు మళ్ళీ ఒక 1 minute వరకు మాట్లాడలేదు. వాళ్ళిద్దరే సాక్ష్యం. నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, వైజాగ్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, జీవన్ అన్నకు చాలా ఫాలోయింగ్ ఉందని. థ్యాంక్ యూ అన్న, నీ వల్ల మేము చాలా మళ్ళీ అన్న థ్యాంక్ యూ తమ్ముడు ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఎడిట్ చేస్తాం. రాజ్ కుమార్ కసిరెడ్డి గారు చాలా ఫ్రెండ్లీ అండి, చాలా బాగా చేశాడు. ఆయన మీరు చూసుంటారు ట్రైలర్లో కూడా, ఫుల్ లెంత్ క్యారెక్టర్, హిలేరియస్. అండ్ హీ సపోర్టెడ్ వెరీ వెల్. ఆయన వాళ్ళు రాలేకపోయిన ఏదో షూట్ ఉంది. నిన్నటి వరకు ప్రమోషన్స్లో చాలా వీడియోస్లో కూడా చాలా చేశారు. హీ కుడ్ కమ్ టుడే. అఫ్ కోర్స్ వంశీ గారు అయితే ఐ థింక్ దిస్ విల్ బి ద ఫస్ట్ మూవీ వేర్ హీ హాస్ అవుట్ ఫుల్ లెంత్ కామెడీ క్యారెక్టర్. ఐ థింక్ చాలా హైలైట్ అవుతుంది ఇది. ఐ మీన్ యాజ్ అ ప్రొడ్యూసర్ నేను చెప్తున్నాను, ఐ మీన్ చాలా తెలుగు సినిమాలు చూస్తాం మేము, ఆ విధంగా చెప్తున్నాను. బట్ దీంట్లో చాలా బాగా చేశారు. ఐ వాంట్ టు థ్యాంక్ వంశీ గారు ఆల్సో ఫర్ హిస్ సపోర్ట్. అండ్ ఇంకేమన్నా మిస్ అయ్యామా సార్ యాక్టర్స్లో? ఐ మీన్ వీళ్ళ గురించి చెప్దాంలేండి. నేను అర్జున్ రాజా మా డిఓపి గురించి కూడా చెప్పాలి. ఐ మీన్ ఈజ్ అమేజింగ్లీ టాలెంటెడ్ అండి, వెరీ యంగ్ గాయ్. ఆయన ఆల్రెడీ చాలా బిజీ ఉన్నాడు, కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి, పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినాయి ఆయనకి. బట్ వెరీ హంబుల్ హ్యూమన్ బీయింగ్. చెన్నై నుంచి వచ్చి ఎప్పుడంటే అప్పుడు వచ్చి చాలా సపోర్ట్ చేశాడు. అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు మురళి అండి. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ మురళి, రైట్? వాట్ ఎవర్ వీ హ్యావ్, ఆల్ ద గ్రేట్ పీపుల్ కమింగ్ టుగెదర్ ఈస్ బికాస్ ఆఫ్ మురళి. అండ్ అందుకే నేను చెప్తున్నాను, మురళి గారి కోసం అన్నా ఇది చాలా పెద్ద హిట్ చేయాలి సార్. ప్లీజ్, వీ నీడ్ యువర్ సపోర్ట్. కమింగ్ బ్యాక్ టు అవర్ హీరో అండ్ హీరోయిన్, అఫ్ కోర్స్ నరేష్ అగస్త్య గారు. He became a very good friend. Now I have traveled for now close to a year plus. Chana manchi human being andi. Again, we are lucky, I should say. Very highly talented, performance irgadistadu manadu, and he is away from all the social media, but still that's because of his own personality. But I have a great respect, sir, for your performance. And ఈ మూవీ గురించి థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఆయన పర్సనాలిటీ బయటకు వచ్చి చాలా ప్రమోషన్ చేసిండ్రు. మీరు చూసిండ్రో లేదా వీడియోలో, నిన్న వైజాగ్లో ఇరగదీసిన స్టేజ్ మీద
డాన్స్ చేసిండు. అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు ఫరియా. ఫరియా పుష్డ్ హిమ్ అండ్ మేడ్ హిమ్ డాన్స్. అది పెద్ద వైరల్ అవుతుంది ఆ వీడియో. థ్యాంక్ యూ సార్. అఫ్ కోర్స్ ఐ వాంట్ టు టాక్ మై ఫేవరెట్ చిట్టి. అండ్ మా ఇంట్లో చిట్టి అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మాయి కూతురి పేరు కూడా చిట్టి అని పెట్టిండ్రు. సో ఇది జాతిరత్నాలు చూసారు. సో అఫ్ కోర్స్ వన్ థింగ్, చాలా టైం తీసుకోండి. అబ్దుల్లా, అచ్చా, ఓకే. ఎనీవే, ఫరియా అబ్దుల్లా, షీఈ్ మల్టీ టాలెంటెడ్ అండి. ఈ మూవీకి అయితే షీఈ్ బీన్ ద హార్ట్ అండ్ సోల్. అఫ్ కోర్స్ అందరు జీవన్ గారు ఇస్ ద సోల్ ఆఫ్ ద హోల్ స్టోరీ, బట్ Faria is also like the heart and soul of the whole how the movie came out. She has done many roles. Of course, artist gurinchi cheppalsina avasaram ledhu. Comedy timing gaani, working with all the characters, she is amazing. She is the only woman around all these male characters, but she did carry so well. And of course, she did her own song in this movie, which I am really waiting. Choreographed, directed. What else? I don't say, like, she's multi-talented. I don't know where the energy comes. She's non-stop, so I am really thrilled to see her, and I hope we work more and more with Faria in the coming days. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించాలి సార్. బట్ అగైన్ ఐఎమ్ టెలింగ్, మురళి లేకపోతే ఈ మూవీ లేదు సార్. మురళి గారి గురించే we signed up, and I have full trust, and we have already seen the outcome. I am getting lot of calls. నిన్న వైజాగ్లో వైబ్ వేరే, యుఎస్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. కంటెంట్ మీద చాలా నమ్మకం ఉంది. వీ నీడ్ టు బి ప్రౌడ్ ఆఫ్ వాట్ హీ హెస్ మేడ్. ద రిజల్ట్స్ విల్ కమ్ ఆటోమేటికలీ. ఓకే, థ్యాంక్ యూ సార్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కాదు, మురళీ మనోహర్ గారు మీకు సూట్ అయ్యే ఇంత చక్కటి గెటప్ని క్రియేట్ చేసి ఆ బొట్టు అన్నీ క్రియేట్ చేస్తే మీరు ఏంటండి బొట్టు లేకుండా అది గెటప్లో వచ్చుంటే మంచిగా ఉండేది కదా. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తున్నా. ఉండమ్మా బొట్టు పెడతా అన్నట్టు. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తున్నా. రావద్దండి, అక్కడే ఉండి మాట్లాడండి, లైట్స్ అక్కడికే వస్తాయి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. గుర్రం పాపిరెడ్డి ప్రొడ్యూసర్స్ టీమ్, డైరెక్షన్ టీమ్ అండ్ యాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నా మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికండి పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ నేను ఎక్కువ టైం తీసుకోను, ఇలాగా ఎడిట్లో పోతుంది. సో ఫస్ట్ యాంకర్ గారు ఏదో ఇందాక నుంచి పర్లేదండి, నో ప్రాబ్లం. బ్రహ్మానందన్ సార్ ఉన్నప్పుడు కూడా బొట్టు బొట్టు బొట్టు, ఇప్పుడు లేడీస్కి బొట్టు అంటే మర్యాద ఉంటుంది. నాకేదో నల్ల కాటిగా ఒకటి తెచ్చిచ్చి రోజు పెట్టారు. మీ దగ్గర ఉంటే పెట్టేయండి, మరి ఎందుకు ఈ మగవాటాలు? నల్ల కాటుకే కదండి మా దగ్గర, డ్యామ్ ష్యూర్గా ఉంటుంది. ఒక్క నిమిషం, ఇదిగో నాకు తెలుసు, మీ చేతి ఎలా అయినా ఈరోజు పెట్టిద్దామని ఫిక్స్ అయ్యాం మేము. ఇదిగో అది కాదు మంజు సార్, నువ్వేంటి బ్యాగ్ లో అన్ని వేసుకుని ఉంటాయి కదా, మాకు మేకప్ బ్యాగ్ లేకుండా ఎలా వస్తాం. కమాన్, మరి ఫరియా గారు పెడతారు ఇప్పుడు. కమాన్, జీవన్ గారిని క్యారెక్టర్ లోకి తీసుకెళ్తున్న ఫరియా గారు. అమ్మా ఫైనల్ గా అంటే ఒక బొట్టుకి ఇంత ప్రాముఖ్యత ఈరోజు జీవన్ గారి కెరియర్ లో వస్తుందని ఆయన కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ ఫరియా గారు పెట్టడం అనేది ఇంకొంచెం స్పెషల్ అయిపోయింది. కొంచెం అబ్బా దిష్టి చుక్క కూడా పెట్టారమ్మా. ఫరియా గారు, ఇప్పుడు ఈ మేకప్కి ఎంత ఛార్జ్ చేస్తారో నాకు సంబంధం లేదు, జీవన్ గారి దగ్గర తీసుకోండి. మంజుష గారికి పేమెంట్ ఆపండి సార్. థ్యాంక్ యూ ఫరియా. ఇది నా జన్మ సార్థకం అయినట్టుంది. చాలా బాగా వచ్చిందండి బొట్టు. నేను అందంగా ఉన్నానా, అందుకని దిష్టి చుక్క కూడా పెట్టేసింది. ఓకే, కమ్ టు ద మూవీ పాయింట్ ఆఫ్ అంతే. సో సినిమా గుర్రం పాపిరెడ్డి అండి, చాలా బాగా వచ్చింది. ఇందులో నేను ఒక కాటి కాపరి, కరెక్టేనా, కాటి కాపరి క్యారెక్టర్ వేసానండి. ఒక ఎక్కడి నుంచో ఒక పాత లాగు అంటే చెడ్డి
వేసి ఆ బట్టలన్నీ పట్టి పట్టనట్టు బట్టలు, మధ్యాహ్నం అన్నం తిన్నప్పుడేమో పొట్ట బయటకు వస్తుంది, పొద్దున బాగుంటుంది. అలాంటి బట్టల్లో నన్ను యాక్టింగ్ చేపించి ఎక్కువ కష్టపడక్కర్లేదు, బట్ ఆ ఎక్స్ప్రెషన్స్కి ఆ మేకప్కి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు అనుకున్నంత ఈజీ కాదండి బొట్టు పెట్టి మేకప్ పెట్టడము. ఎందుకంటే ఎండలో గుండుపై నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి. సో బాడీలో వేడి ఎక్కువ బేసికల్లీ. మైక్ కొంచెం దగ్గర పెట్టుకున్నాం. రండి మీరే పట్టుకోండి మరి, అది కూడా ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తే పట్టుకుంటా మైక్. ఆస్తులు రాయించుకున్నాం నా దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు. సరే, ఆన్ బిహాఫ్ రిక్వెస్ట్ ఆఫ్ మంజుషా గారు, ఓకే. సో చాలా అంటే బేసికల్లీ నాకు ఎండలో ఉన్నప్పుడు ఇది నీళ్లు కారడము, ఈ కాటికి పోవడము, మేకప్ పోవడము, చాలా కొన్ని ఇబ్బందులు పడ్డాం. బట్ మై టీమ్ చాలా కష్టపడిందండి. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఫరియా గారు ఎలా సపోర్ట్ చేశారో సెట్లో కూడా ఫరియా సపోర్టెడ్ మీ లాట్ రిగార్డింగ్ ఎవ్రీథింగ్. అండ్ డైరెక్టర్ గారు కానీ నరేష్ గారు కానీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ సినిమా చాలా బాగా వచ్చిందని మేము కూడా ఆశిస్తున్నాము. అండ్ సెన్సార్ అయిపోయినట్టుంది కదా సార్. ఏ అంటే పెద్ద మనిషి, సారీ, U/A వచ్చిందండి. అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా చూడొచ్చు. అంటే పెద్ద మనుషులు, అదే పెద్దవాళ్ళు, సారీ. ఇంకోటి ఏంటంటే అండి, ఐ వాంట్ టు గివ్ క్లారిటీ. డైరెక్టర్ గారు ఎందుకు ఎమోషన్ అయ్యారు అనేది మాకు కొంతమందికి తెలుసు, నేను చెప్పకూడదు, బట్ నాకే బాధ అనిపించింది. సిన్స్ 2 days నుంచి అండి, నేను నిన్న రాత్రి 12 o'clock కూడా నేను బయట మంచి పార్టీలో ఉన్నా, ఫోన్ చేశాను. మురళీభాయ్ నమస్తే, ఎప్పుడు ఏంది ఎట్లా నడుస్తుంది అంటే, జీవన్ ఐఎమ్ ఫుల్లీ టైర్డ్, నేను రేపు సెన్సార్ ఉంది మొత్తం నడుస్తుందిరా అంటే, తిన్నావా అన్న ఏమన్నా అంటే, మా ఇంటి పక్కన ఉంటాడు ఆయన ల్యాంకో హిల్స్లో. సో అడిగితే ఇట్లా 2-3 days అయిందిరా, కొంచెం అన్నీ నడుస్తున్నాయి పనులన్నీ అది అని. సో ఐ నో దట్ ఫీల్ అండి, బికాస్ నేను ఐ ట్రావెల్డ్ కొంతమంది డైరెక్టర్స్ తోటి నేను ట్రావెల్ చేశాను. అండ్ రైటర్స్ తోటి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోటి, ప్రొడ్యూసర్స్ తోటి అందరితో ట్రావెల్ చేశాను. సో ఆ కష్టం ఏంటి, సినిమా ముందు ఎంత కష్టం ఉంటుంది, లాస్ట్ 1 week నుంచి ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. సో అందుకని ఆయన మీ అందరూ ప్రేమను చూసి తట్టుకోలేక ఆ ఆనంద బాష్పాలు బయటకు వచ్చినాయండి. సో నథింగ్ ఎల్స్, బట్ మీరు అందరూ సపోర్ట్ చేశారనుకోండి, 19th రోజు విల్ బి మోర్ హ్యాపీ. అండ్ వన్ మోర్ ఇట్లాంటి మంచి ఈసారి నేను గ్యారంటీ ఇస్తున్నాను, సినిమా కానీ గట్టిగా సక్సెస్ అయితే ఇక్కడే భోజనాల ఏర్పాట్లని నేను చూసుకుంటా, మంచి భోజనాలు పెడతా. నాది భీమవరము, బోర్న్ అండ్ బాటమ్. మీకు అందరికీ తెలుసు భీమవరం ఫుడ్ అంటే ఎట్లా ఉంటుంది అనేది. 100% ప్రామిస్ చేస్తున్నాం, బికాజ్ 19th సోలోగా వస్తున్నాం మేము. ఎవరు లేరు అంటే 19th మాది ఒకటే మూవీ ఉన్నట్టుంది, అంతే కదండి. యా, అవతార్ మనకన్నా చాలా పొడుగు ఉంటాయి. సో బెటర్ లక్, 19th రోజు మా లక్ అనేది చూడాలి. మంజుష గారు ఇందాక నుంచి నవ్వుతున్నారు, సిగ్గుపడుతున్నారా నవ్వుతున్నారా నన్ను చూసి నాకు అర్థం కాదు, నాకు సిగ్గేస్తుంది. లేదండి, లాగ్ ఎక్కడ కట్ చేద్దామా అని వెయిట్ చేసి నవ్వుతున్నాను నేను. సినిమాలో ఇంత లాగ్ ఉండదని చెప్తామని అనుకుంటున్నాను. సినిమాలో ఇంత లాగ్ నేను అసలు మాట్లాడనండి, సినిమాలో నేను మాట్లాడను, చాలా అమ్మాయికి ఉండేది. నిరంజన్ గారు డైలాగులు ముందే కట్ చేసేసారా? ఒకటే డైలాగా? సెకండ్ హాఫ్ నీ పేరేంటో నేను చెప్పగలను, నా పేరేంటో మీరు చెప్పలేరు అనేది. కానీ జీవన్ గారు డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదండి, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తోనే వచ్చేస్తాం. అలా వెళ్ళిపోమంటే సరే రైట్. Q&A ఉందంట, నన్ను ప్లీజ్ స్టేజ్ దిగుతారా అంటున్నారు మా ఫ్రెండ్. మా అన్న పేరేందన్న మర్చిపోయాను, సురేష్ గారు. ఏందన్నా ఫ్రెండ్ అన్నారు అన్న, ఫ్రెండ్ గుండెలు ఉంటాడు అన్న, పేర్లు ఆయన ఇంట్లో బాబీ అని పిలుస్తారు, చిట్టి అని పిలుస్తారు, అన్ని ఏడ గుర్తు పెట్టుకుంటాం అన్న. సరే రైట్. ఎనీవే
థ్యాంక్స్ అండి అందరికి వన్స్ అగైన్. బాగా లాస్ట్ ఈవెంట్ బాగా సక్సెస్ చేశారు. ఈ ఈవెంట్ కూడా సక్సెస్ చేయడానికి సంబంధించిన లేవు, చూద్దాం తర్వాత. లేదండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య, మీ స్టేజ్ దిగక్కర్లేదు. యా ప్లీజ్ ఇక్కడే ఉండండి. ఎస్, ఇద్దరు కలిసి మాట్లాడతారా? అలా ఎలా? సరే చూద్దాం. ఇద్దరికి చెరో మైకు ఇస్తున్నాను. హాయ్ ఫరియా. హలో ప్రెస్ గారు. మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మా రిలీజ్ డిసెంబర్ 19th అవుతుంది. సో ఫరియా, నీ అంటే ఈ ఫిలింలో మొత్తం సెట్లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఎవరు? యాక్చువల్లీ సురేష్ అన్న చాలా స్ట్రెస్లో ఉన్నారు ఇప్పుడు, సో కొంచెం త్వరగా మాట్లాడిస్తాం. Okay, కానీ okay. నువ్వే ఫేవరెట్ నరేష్, నిజం చెప్పాలంటే నువ్వే ఫేవరెట్. బాగా గుర్తు తెచ్చుకో. వైజాగ్ లేదండి, ఐ థింక్ అందరం ఫేవరెట్. ఓకే అందరం అంటే నేను కూడా నా ఫేవరెట్ ఓకే. కలిసి చెప్తున్నాను. ఐ థింక్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇప్పుడు ఇలాంగేట్ చేయకుండా చెప్తున్నాను, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ పర్సనలీ. కానీ ఐ థింక్ క్వశ్చన్ ఆన్సర్ రౌండ్లో ఐ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు టెల్ ఇంకా డీటెయిల్లో. అండ్ నా ఫేవరెట్ చెప్తాను, నాట్ ఇన్ ద యాక్టర్స్. నా ఫేవరెట్ అయితే మురళీ గారు, అమర్ గారు. ఐ డోంట్ నో వై దీస్ బోత్ పీపుల్ ఆర్ సో లవబుల్. మాకు ఎప్పుడు అంటే ఎప్పుడు ప్రెజర్ చేయలేదు, ఏది కావాలంటే అది ఇచ్చారు. లైక్ మమ్మల్ని పిల్లల్లా చూసుకున్నారు నన్ను, కరెక్ట్గా చెప్పాలి అంటే. అండ్ just to add to that, Amar Garu is like he's actually not like a producer andi, it's like our NRI friend came to India and we are going to Vizag with him, we are shooting with him, atla chill chestunnam atla anpistundi appudu nijam cheptunnanu. అండ్ అమర్ గారు వైఫ్ కూడా వచ్చారు. Yes, లైక్ జర్నీ చేసి మార్నింగ్ పాపం రెస్ట్ కూడా లేదు, డైరెక్ట్ గా వచ్చారు. అండ్ ఒకటి చెప్పాలి, అమ్మర్ వాళ్ళ అబ్బాయి కిక్కు ఉన్నాడు. మొన్న వీడియో చూసాను, బ్రాడ్వే షో అంట. నిజంగా ఐ గాట్ షాక్డ్ yeah, హిస్ and యాక్టింగ్ చూసి. avuna, ఐ వాస్ షాక్డ్. see it's in the family guys. యా, అందుకనే సార్ మీరు ఇది Producer. రూటెడ్ చేద్దామని చెప్పి మీరు మా మీద ఫస్ట్ ట్రైల్ వేసి దాని తర్వాత మళ్ళీ వెళ్దామని. I just want to add one more thing. Murli sir చాలా ఎమోషనల్ అయ్యారు, అండ్ దట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు సీ అండి. దట్ ఇట్స్ సో నైస్ టు సీ ఎంత వల్నరబుల్గా ఉన్నారు మీరు, అండ్ యువర్ అవుట్ దేర్ అబౌట్ ఇట్. ఐ థింక్ దట్స్ అ వెరీ బిగ్ దిస్ థింగ్ ఆఫ్ అ క్రియేటివ్ పర్సన్. You can see that a creative person is never afraid to show his emotions, and I think that's really great. Like big ups to that. నిరంజన్ గురించి మాట్లాడదాం. Yeah, మాట్లాడతాం. ఆయన జోక్ పట్టుకోవాలంటే మాకు ఒక అరగంట పట్టింది స్క్రిప్ట్ చదివిన తర్వాత. అంటే ఎలా రాశాడు ఏంటి అంటే ఎక్కడంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం అవుతుంది అనమాట. బట్ దానికి చాలా ఇప్పుడు అంటే మాకు అంత మీ అంత ఐక్యూ లేదు మాకు. ఇది పొగడతలా భావించాలా, తిట్టులో భావించాలి కూడా లేదు పొగడతలే. లేదు మీ పైనే ఉంది. ఐ థింక్ ఆన్ యువర్ షోల్డర్స్ నడుస్తుంది ఇప్పుడు. ఇప్పుడు అండ్ ట్రైలర్ లో అంతా ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ద హెడ్, యు ఆర్ ద షోల్డర్స్. అంటే కింద సపోర్టింగ్ పిల్లర్స్ కూడా చెప్పాలి కదా. అండ్ థ్యాంక్ యూ నిరంజన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృష్ణ సౌరభ్ ఫైనలీ యు ఆర్ హియర్. ఇట్స్ సో గుడ్ టు ఫైనలీ హ్యావ్ యూ హైదరాబాద్లో. మీతో చెన్నైలో కొలాబరేషన్ చేసిన వాట్ ఎవర్ ద ప్రాసెస్ దట్ వీ వెంట్ త్రూ, ఐ స్వేర్ ఐ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. More than the output, I think I enjoyed the process, and నేను చాలా I'm looking forward to making more music with you. ఆయన చాలా creative అండి. His brain works very differently in terms of films and music. Characters కి separate ఒక ట్రాక్ ఇచ్చారు, and then ఆ క్యారెక్టర్ మీద వేరే ఎమోషన్స్ మిక్స్ చేసి he has done so much maths and physics with this music. నిజం చెప్పాలండి, I think director గారు knows. That's why I think so much detailing has gone into the music of this film. I think the BGM and the RR is going to add so many layers to Gurram Papi Reddy. యాక్చువల్గా సౌరభ్ గారితో నేను కృష్ణ సౌరభ్ గారితో నేను పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి అమ్మాయిలకి ఒక్కరికేనా మీరు సాంగ్ ఇచ్చేది, అబ్బాయిలకి ఎవరా?
పాడటానికి మీరు డాన్సే చేయరు, మీరు పాట పాడతారా? అంటే పాట పాడతాను, మీరు డాన్స్ చేయండి, దాంట్లో ఏముంది? ఎందుకు ఇవ్వలేదు నాకు అంటే అడుగుతున్నా, ఒకసారి ఇటు రండి. ఒక పాట పాడండి ఇప్పుడు కదా సరదాగా అట్లా. ప్లీజ్. డెఫినెట్లీ డూ. మరి చేయలేదుగా. నెక్స్ట్ ఫిల్మ్ కంట. కాదు, అప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ నెక్స్ట్ ఫిల్మ్ చేసుకోవచ్చు, కావాలంటే ఇప్పుడు పాడొచ్చు, మీ కోరిక అలా అలా అంటే ఉండిపోతుంది నాకు కదా. మ్యూజిక్ అదొక ప్లానింగ్, అది చాలా ఉంటుందండి. ఆ, ఊరికి పర్లేదు, అలా పాడేయమంటే ఫరియా ఉన్నారు కదా, తను ఆ, బిగ్ బాస్, ఫరియా గారు ర్యాంపింగ్ పాడతారు. అన్నీ చేస్తారా? Yeah. లేదు లేదండి, ఇప్పుడు పాడేయచ్చు. అంటే నాకు అది చాలా క్రియేటివ్ గా ఉండాలన్నమాట. ప్లానింగ్ ఉండాలి, దానికి ఒక ఎమోషన్ ఉండాలి. ఇలా వచ్చి పాట రాదు కాబట్టి నేర్చుకుని ఓకే, ఇప్పుడు అర్థమైపోయిందిగా, కంటిన్యూ. ఐ థింక్ big thanks to everyone else. Arjun garu, he's got some amazing frames and the lighting gurinchi maatladte he's done some really quality classy work. Trailer lo chusina, teaser lo chusina, asalu I went to the edit room to edit the video monna music video, and I secretly saw some rushes also. I think I'm very very excited, and his frames are just outstanding. అండ్ ఈ ఫ్రేమ్స్ తో పాటు కిరణ్ మామిడి అండి, ద ఫ్రేమ్ సెటప్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ కి Yes. థ్యాంక్ యూ సో మచ్. అంటే అతను ఒక శ్మశానం సెట్ వేసాడండి. ఐ వాజ్ షాక్డ్, ఇక్కడే ఏంటది వెనకాల ప్రసాద్ ఐ వాజ్ labs. షాక్డ్, ఏంటి నిజంగా ఇక్కడ శ్మశానం ఉందా అన్నట్టు. జనాలు వచ్చి అడిగారు, ఇక్కడ నిజంగానే శ్మశానం శ్మశానం. శ్మశానం ఇంగ్లీష్ లోనే గ్రేవీ యార్డ్ అని అర్థం. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కిరణ్ గారికి. అండ్ ఇంకెవరైనా మర్చిపోయాం మనం, కార్తిక్ శ్రీనివాస్ గారు. అండ్ నాది మత్తు వదలరావు 1 ఎడిట్ చేశారు, ఇది 2 ఎడిట్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిల్మ్ కూడా అంతే పెద్ద హిట్ చేస్తారనుకుంటున్నాను Yes. విత్ యువర్ స్టైల్. యా, అందరు మీమర్స్ ని థ్యాంక్ యూ చెప్పాలి. చాలా. చాలా 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 ప్రేమతో అంటే మా మూవీని ప్రమోట్ చేస్తున్నారు. మీరు అసలు నెక్స్ట్ లెవెల్ గైస్, అసలు ఏం చెప్పాలో ఐ డోంట్ నో. యువర్ హ్యూమర్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ హ్యూమర్ కలెక్టివ్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ వైజాగ్ గీతం అండ్ వైజాగ్ మొత్తం. Yes. చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నిన్న ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు. థ్యాంక్ యూ వైజాగ్ పీపుల్ అందరికి, అండ్ అవర్ మార్కెటింగ్ టీమ్ ఆల్సో. మమ్మల్ని చంపినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వినీత్ అండ్ టీమ్. వదలకుండా ప్రమోషన్ చేయించారండి. వద్దు వద్దు వద్దన్నా కూడా ఏదో చేసి ప్రమోటెడ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు లైట్ తీసుకుంటే కనుక మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ సో మచ్. One last thing, Andy, I would also like to thank my team for the music video. Aishwarya, Umema, Faria, my staff, my makeup team and hair team, everyone. You guys are absolute angels. Akbar Abu and his team, you have just it's just magic what you have done with the video. నేను very very excited గా ఉన్నాను. మ్యూజిక్ వీడియో మీ ముందుగా ప్రెజెంట్ చేయడానికి ఒక 1-2 days లో వచ్చేస్తుంది. అండ్ yes, tomorrow. And special thanks to all my friends, Comet, Nepo, Spice Crew from Bombay. Thank you so much for elevating the film. And Naresh, Rajkumar Garu and Vamshi added so much, elevated the video so much. So thank you so much, Andy. Chala excited ga unnam. And credits tarvata kuda please wait cheyandi, na paata vastadi. And we are coming on December 19th. ప్లీజ్ డు వాచ్ ఇట్. అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవనన్న ఎందుకలా వెళ్ళిపోయారు మీరు? థ్యాంక్ యూ సో మచ్ జీవనన్న. యూ క్రియేట్ సో మచ్ లవ్ అండ్ మ్యాజిక్ ఆన్ సెట్. పర్లేదు, ఇట్స్ ఓకే. ఎస్, థ్యాంక్ యూ అండి. మీరు తర్వాత వీడియో పెట్టుకుని మళ్ళీ రిపీట్. అంతే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. all. వెరైటీ స్పీచ్ లాంటి కబుర్ల లాంటి స్పీచ్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్. సారీ అండి, ఒక 2-3 ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి మర్చిపోయాను ఇక్కడ. మేము ఇంత మంచి చేయడానికి, వీళ్ళందరూ చేయడానికి, మురళి గారు ఇంత చేయడానికి చాలా బ్యాక్ సపోర్ట్ ఉందండి. మురళి గారు వైఫ్ ఉన్నారు ఇక్కడ, శాలిని గారు. థ్యాంక్ యూ సో మచ్ శాలిని గారు. షీఈ్ ఆల్సో డూయింగ్ అవర్ ఓన్ ప్రమోషన్ వీడియోస్. కొంచెం ఎక్కువ స్పెండ్ చేయకుండా మాకు కొంచెం వీడియోలు పంపిస్తే మేము జస్ట్ పోస్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ అండి, యూ బీన్ అ గ్రేట్ సపోర్ట్. అఫ్ కోర్స్ మా వైఫ్ ఉన్నారు ఇక్కడ, నరేష్ గారు చెప్పారు. షీ కేమ్ దిస్ మార్నింగ్. మై బ్యూటిఫుల్ వైఫ్ టీనా ఇస్ హియర్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మై సన్ who has also came here.
And also want to say Faria's mom is here. Thank you, Andy. She's been supporting a lot, and she also has a cameo role on this. So we are excited for that. So I think if I missed anybody else, thank you so much. And Narayan again, Garu and Chandu Garu of and course, all our staff. Narayan Abdul, Garu, Rajshekhar Garu, Chandu, Garu, yes. um, PRO team. PRO team. Thank you so Thank much. you so much, Andy. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో క్విక్ గా మనం మనకి ఇక్కడికి వచ్చాం. మీ గత చిత్రం తాలూకు ఎమోషన్ అదేమన్నా ఇప్పుడు ఈ చిత్రం తాలూకు ఎమోషన్? నేను ఐ వాజ్ వెరీ పర్టికులర్ అండి. అసలు స్టేజ్ ఎక్కిన తర్వాత కంట్రోల్ ఏంటో అది వచ్చేస్తుంది. ఐ థింక్ ఐ షుడ్ స్టాప్ కమింగ్ ఆన్ టు ద స్టేజ్. బయట స్టేజ్ పైకి రాకండి, తెలియకుండా అయిపోతుందండి అది. లాస్ట్ మీరు కూడా చూసారు, లాస్ట్ మూవీ కూడా చూసారు కదా, మళ్ళీ రిపీట్ అయింది అది లాస్ట్ టైం. అంటే ఇది ఒక పర్టికులర్ ఆడియన్స్ కే చేస్తున్నారని చెప్పి తెలిసింది. అంటే ఒక కామెడీ జానర్ని ఎంచుకున్నారు, పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా పంచ్ లైన్ ఉండేటట్టుగా మాట్లాడుతున్నారు. కానీ మీ గత చిత్రంలో లెక్కేసుకుంటే కనుక మీరు ఎమోషనల్ గా కంటెంట్ ని క్రియేట్ చేశారు. దానికి దీనికి క్వైట్ అసలు సంబంధం లేకుండా తీస్తున్నారు. ఏంటి రీజన్? లేదు సార్, బేసికలీ నాది ఇదేనండి. అంటే ఇది నా స్ట్రెంగ్త్ చెప్పాలంటే. అది సంపత్ అప్పుడు కథ ఇచ్చారు, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చింది, నాకు ఎందుకు బాగా నచ్చింది, చేశాను. అది నార్త్ పోల్ అవుతుంది, సౌత్ పోల్ అండి సినిమా. మీ మాటకి వస్తుంది, ఇదైతే ఒక్క వర్గానికి ఆకట్టుకునే కథ కాదండి. మీరు రేపు మూవీ చూసినా మీరు అంటారు ఎవ్రీ వన్ విల్ లవ్ ఇట్. అంటే వీళ్ళు చేసే స్టూపిడ్ పనులు, అంటే మనలో ప్రతి మనిషిలో స్టూపిడిటీ ఉంటుందండి. కొందరిలో ఎక్కువ పాలు ఉంటుంది, తక్కువ పాలు ఉంటుంది. ఆ ఎక్కువ పాలు చేసే స్టూపిడ్ పనులు, దాంతో వచ్చే కాంప్లికేషన్స్తో వాళ్ళు ఎలా దాని నుంచి బయటపడతారు అనేది కథ అండి. సో అందరూ కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను అండి. అశ్వరం పోపి. హాయ్ సార్. హాయ్ సార్. వీళ్ళు చేసే స్టూపిడ్ పనులు అన్నారు, వీళ్ళు ముగ్గురే స్టూపిడ్స్ ఇంకా ఉన్నారు? 5 స్టూపిడ్స్ అండి. 5 స్టూపిడ్స్. అంటే మీరు వాళ్ళ ముగ్గురు జీవన్ 5 ప్లస్ జీవన చూపేంటి? అది కాదన్నా, అడిగి మరీ తిట్టించుకోవడం అంటే ఇదేమో. అది మళ్ళీ నువ్వు చూస్తుంటే నన్ను కాదనుకుంటున్నావేమోనని నిన్ను కూడా అన్నాడని చెప్తున్నాను. అదే ఫోర్మోస్ట్ అండి. అదే. హాయ్ సార్. అయితే అదే ఇది 5 స్టూపిడ్స్ కథ అన్నారు కదా. సో ఇంత స్టూపిడిటీ ఉన్న కథనే ఎవరెవరిని ఎంతమందిని అబ్జర్వ్ చేసి ఎంతమంది స్టూపిడ్స్ అబ్జర్వ్ చేసి రాసుకున్నారు? అది నేను చాలా అబ్జర్వ్ చేస్తానండి. అంటే నేను ఎక్కువ మాట్లాడను, బట్ ఐ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పీపుల్, బట్ ఐ అబ్జర్వ్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. వాళ్ళు చేసే యాక్షన్స్, వాళ్ళు చేసే చిన్న చిన్న నువాన్సెస్ ఇక్కడ నుంచి పట్టుకొని ఇంట్లో పెడతాం. దానికి తోడుగా మా నిరంజన్ డైరెక్టర్ క్రేజీ ఆయన స్టూపిడిటీ స్టోరీ రైటర్ పూర్ణ, అక్కడ ఆ క్యారెక్టర్ పుట్టింది అక్కడి నుంచి అండి, పూర్ణ నుంచి. అందులో నుంచి మేము తీసుకుని ముగ్గురం కూర్చొని దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చామండి. అయితే జనరల్ గా ఏ సినిమాకైనా సినిమా పేరు చెప్పి ప్రమోట్ చేస్తారు. మీ సినిమా పేరు చెప్పకపోతే ఎక్కువ ప్రమోట్ అవుతున్నట్టుంది. గేదెల పాపిరాజు, గేదెల పాపిరెడ్డి, గుర్రం పాపిరెడ్డి. ఏంటి అసలు గేదెల పాపిరెడ్డి అది గుర్రం పాపిరెడ్డి ఏంటి? గుర్రం పాపిరెడ్డి అండి, గుర్రం పాపిరెడ్డి. అయితే ట్రైలర్ అయితే కనుక చాలా హిలేరియస్ గా ఉంది. అంటే ఇలాంటి క్విక్ కామెడీ తెలుగులో వచ్చి నాకు తెలిసి చాలా కాలం అయింది. ఒప్పుకుంటానండి. సో ఖచ్చితంగా సినిమాకి అయితే మంచి హిట్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. జీవన్ గారు. హాయ్ అండి. చెప్పండి. సో బొట్టు బాగా పెట్టించుకున్నారు, అండ్ ఆ బొట్టు బాగా పెట్టించుకున్నారు. సెట్స్ లో ఉన్నప్పుడు ఎవరు పెట్టేవాళ్ళు అండ్ దాంతో నేను అది చెప్పింది నా మేకప్ నేను ఫరియా గారు సపోర్ట్ చేసేటోళ్ళు అండ్ అందరూ టైర్డ్ అయిపోయింది. గెటప్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ కామెడీ జోనర్ లో రాబోతుంది ఈ మూవీ. అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ నాలానే ఉండబోతుందండి. సో క్యారెక్టర్ చాలా బాగా రాశారు రైటర్ గారు, డైరెక్టర్ గారు. బట్ యూ విల్ సీ టోటల్లీ డిఫరెంట్. అంటే నేను ఆ క్యారెక్టర్ ఊహించుకుని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఫ్యూచర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది దాని ప్రకారంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అట్లా మాట్లాడాల్సి వస్తుంది. లాస్ట్ ప్రెస్ మీట్ లో వైరల్ చేశారు అని అన్నారు, మరి ఈ ప్రెస్ మీట్ లో వైరల్ మెటీరియల్ ఏం కోరుకున్నారు మీరు? నేనేం మెటీరియల్ కోరుకోనండి. అయినే వైరల్ మెటీరియల్. నరేష్ గారు. థ్యాంక్ యూ. హలో అండి. హాయ్ అండి. సో యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు ఇందాక బ్రహ్మానందం గారు కూడా చెప్పారనమాట, ఆయన బాల్ హెడ్ తో వచ్చారు, గెటప్స్ ఉన్నాయి అని చెప్పి. అయితే ఎన్ని గెటప్స్ ఉంటాయి? ఎందుకంటే ఎక్కడో ఒక కేసులో మీరు పట్టుపడకుండా అలా హైడ్ చేసుకుంటున్నట్టుగా అనిపించింది ట్రైలర్ చూస్తుంటే. ఎన్ని టైప్ ఆఫ్ గెటప్స్ మీరు ఇందులో వేసుకున్నారు? అంటే ఒక 3 గెటప్స్ వేసుకున్నా అండి.
ఒకటి ఒక 70-80 ఏజ్ ఓల్డ్ గెటప్ ఒకటి ఉంది. అండ్ ఆత్రేయ స్టైల్లో మన సూర్య గారు ట్రై చేశారు ఏదో అంత పర్ఫెక్ట్గా చేయలేదు. లైక్ త్రీ గెటప్స్ ఉన్నాయండి మోస్ట్లీ. బట్ ఒక్కొక్కటి నాకు 3-4 hours పట్టేది అనమాట. అంటే హెయిర్ అంతా పైన చేసి బట్ చాలా అలా యాక్ట్ చేయడం ఎలా అనిపించింది, జనరల్ గా యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? యాక్చువల్ చాలా కష్టంగా ఉందండి. లైక్ అది పెట్టుకుని ఒక సైడ్ నుంచి చెమట వస్తా, వెరీ టఫ్ యాక్చువల్గా. ఫరియా మీరు కూడా ఆన్సర్ చేయండి ఫర్దర్, బికాస్ మీ ఇద్దరికి ఉన్నది కదా గెటప్. పెడుతున్నప్పుడు చాలా ఎక్సైటెడ్గా చాలా ఎంజాయ్ చేసిన, అసలు తీసేటప్పుడు తెలిసింది అది ఫేస్ వ్యాక్సింగ్ లాగా అయిపోయింది, మొత్తం పింక్ పింక్. అసలు ఏడ్చిన నిజంగానే. ఇట్ వాజ్ లైక్ ఎందుకు చేస్తున్నాము మురళి గారు. బట్ వేసుకునేటప్పుడు ఇట్ వాజ్ రియలీ ఫన్. ఇట్ వాజ్ ఆల్వేస్ యాక్టర్స్కి ఉంటుంది కదా వేరే వేరే గెటప్స్ ట్రై చేయడం అని. సో చాలా మందికి వీడియోస్ పంపించారు అని. ప్రాంక్ చేశారా ఎవరితోటైనా ఆ గెటప్స్ తోటి? అవును, నేను వ్యానిటీ వ్యాన్ లో ఎంటర్ అవుతుంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు లోపల, అండ్ లైక్ ఎవరో వచ్చారు అని అలా చూసారు. అండ్ దెన్ అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఫరియా, ఆల్రెడీ చాలా తెలుగు ఆడియన్స్కి చిట్టిగానే గుర్తుండిపోతారు మీరు. అండ్ జాతిరత్నాల్లో మీది అండ్ బ్రహ్మానందం గారి కాంబినేషన్ వేరే లెవెల్ అనమాట. సో ఇందులో ఎలా ఉండబోతుంది? ఇందులో ఐ థింక్ ఒక సీన్ ఉంది నాకు అండ్ బ్రహ్మానందం గారికి. అండ్ టైం లేదండి, అంతే ఒకే సీన్. లేదు మీరు మాట్లాడొచ్చు. టేక్ 2 more questions. Yes, I can rap. I can definitely rap. WRAP, just you can RAP. ఫరియా గారు, Yes. సో దీంట్లో మీరు ఒక సాంగ్ చేశారు, మీరే కొరియోగ్రఫీ చేశారు అని చెప్పేసి విన్నాము. సో ఏంటి అది, మీ ఇంట్రెస్టా లేదా డైరెక్టర్ గారు చేయమన్నారు దాని గురించి? అంటే ఆయన నేను డ్రామాలకు మామ చేసినప్పుడు హీ వాజ్ లైక్ ఇది చాలా బాగుంది, మీలో ఒక స్పార్క్ ఉంది అట్లా చెప్పారు. సో హీ సెడ్ డెఫినెట్గా మా మూవీలో కూడా చేద్దాం ఒక పాట. అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. కృష్ణతో చెన్నైలో కలిశాను, అండ్ దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ లిరిక్స్. అండ్ మొన్నే షూట్ చేసాం. అండ్ ఒక టీమ్ క్రియేట్ చేశాను, వాళ్ళు అన్నీ సో ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చారా? ఎవరిని? మీకు ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చారు? లేదు, యాక్చువల్లీ ఒక బడ్జెట్ ఇచ్చారు, ఆ బడ్జెట్లో మొత్తం వీడియో చేశాను నేనే. ఎక్స్ట్రా పేమెంట్ అయితే అసలు మురళి గారు ఎంత బడ్జెట్ ఇచ్చారు? సినిమా బడ్జెట్ లో కొంత బడ్జెట్ ఇప్పుడు మురళి గారు హాయ్. హలో అండి. సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి ఇవన్నీ పవర్ఫుల్ కథలు. మీరేమో గుర్రం పాపిరెడ్డి అని చెప్పేసి ఒక కామెడీ స్టోరీ తీశారు. మీకు ఎందుకలా? ఇందులో నరేష్ గారు కూడా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్. సో అలాగే ఉంటుంది. ఫస్ట్ వచ్చినప్పుడు పరమపద శోభనం అంటే టైటిల్ మాకే నచ్చలేదు, ఎందుకో చాలా సాఫ్ట్ అనిపించింది. తన క్యారెక్టర్ పేరు గుర్రం పాపిరెడ్డి. సో అదే టైటిల్ అయితే అయిపోతుంది కదా అన్నట్టు తన చుట్టూ కథ లేవు, అంటే తన పేరు మీద టైటిల్ తీసాం. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని బాగున్నాయండి. ఆల్ ది బెస్ట్ టు యువర్ టీమ్. థ్యాంక్స్ అండి. ఫరియా గారు, సో అంటే మీరు చేసిన సినిమాలు జాతిరత్నాలు కావచ్చు, మా సోదరులు కావచ్చు, వేరే సినిమాలు చేస్తున్నా మధ్యలో కామెడీ క్యారెక్టర్స్ మీకు ఎక్కువగా కనెక్ట్ అయ్యి కామెడీ సినిమాలతోటి మీకు ఎక్కువ హిట్స్ ఉన్నాయి. సో ఈ వైబ్ కంటిన్యూ అవుతుందని కామెడీ చేస్తున్నారు, లేదంటే వైబ్ అయితే కొంచెం కంటిన్యూ అవుద్ది, బికాజ్ అది నా పర్సనాలిటీతో కనెక్ట్ అయిపోయింది. అండ్ డెఫినెట్లీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది అలా నాకు అనిపిస్తుంది. అండ్ కానీ డెఫినెట్లీ యాజ్ అన్ యాక్ట్రెస్ వేరే క్యారెక్టర్స్ చేయాలని ఉంది, అండ్ అది కూడా ప్రాసెస్లో ఉంది అండి. సార్ మూర్తి సార్ ప్లీజ్ వెల్కమ్. నమస్కారం సార్. జీవన్ గారు. ఇట్స్ ఓకే సార్, మీరు రావడమే ప్లేజర్ సార్. జీవన్ గారి కోసం రావాలి సార్. అందుగురించి సార్ జీవన్ గారి కోసం రావాలి సార్. సాయిరామ్ చెప్పండి సార్. ఆయన లేదు, నేను సాయిరామ్ అన్న కాంట్రవర్సీ ఏం లేదు. హీఈస్ సాయిబాబా భక్తులు మూర్తి గారు. నేను అందుకని నేను దాన్ని ఏమనలేదు కదా. కాదు, నేను మిమ్మల్ని అనట్లేదు సార్, మీరు తెలుసా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్. నేను చెప్పాను మీకోసం వచ్చాను చెప్పాను కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదండి మీ పబ్లిసిటీ మెటీరియల్ అంతా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. సినిమాని ప్రమోట్ చేయడానికి తయారు చేసిన మెటీరియల్ అంతా కూడా కాంటెంపరీ ఉంటే చాలా బాగుంటుంది. అంటే ప్రామిసింగ్ వైబ్ తీసుకొచ్చింది సినిమాకి. సో హోప్ థ్యాంక్ యూ సో మచ్. పైగా సోలోగా వస్తున్నారు కాబట్టి
ఖచ్చితంగా, ఎందుకంటే ఆ తర్వాత కనీసం 10 సినిమాలు వస్తున్నాయి నెక్స్ట్ వీక్. ఈ వారం మాత్రం మీకు సోలో గ్రౌండ్ దొరికింది. మీరు 6లు కొడతారా, 4లు కొడతారా, మీ ఇష్టం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పవర్ ప్లే. అండ్ మీరు పడ్డ కష్టానికి మీరు మీ పెనిట్రేషన్ ఇన్ టు ది స్క్రిప్ట్ అండ్ మేకింగ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మంచి మంచి యాక్టర్స్ అందరినీ పెట్టుకుని చాలా కష్టపడి చేశారు. అండ్ దో దే ఆర్ హ్యాపీ టీయర్స్, బట్ యువర్ టీయర్స్ 100% విల్ గివ్ యూ సూపర్ రిజల్ట్స్ కమింగ్ డేస్. మీన్స్ a lot, sir. Yes. జీవన్ గారు, సార్ మీరు ఈ సినిమా మీకు స్టెప్పింగ్ స్టోన్ అవుతుందా, మైల్ స్టోన్ అవుతుందా? ఏదో ఒక స్టోన్ అయితే అంటే ఇప్పుడు మీ క్యారెక్టరే ఆయన లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో కూడా మీ క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా చెప్పారు ఆయన. మీరు ఆయన చెప్పినంత ఏకీభవిస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని పొంగేయడానికి డైరెక్టర్ గారు అలా చెప్పారా? అది మనం నిర్ణయించడం కన్నా ప్రజలు నిర్ణయించడం చాలా మంచిది అనుకుంటా కదా సార్. మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదండి. లేదు సార్, నేను ఎప్పుడు నా ఓన్ జడ్జిమెంట్ నేను నమ్మను. మరి మీరు మన ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు కూడా చెప్తున్నారు, వైజాగ్ వెళ్ళినప్పుడు అసలు మీకు వచ్చిన ఓవేషన్ కానీ అసలు కమోషన్. సార్ నేను భీమవరంలో పుట్టా కాబట్టి అక్కడ వాళ్ళందరికీ బాగా క్లోజ్. సో అట్లా ప్రాంతీయ అభిమానాలు కూడా ఉండొచ్చు, చెప్పలేం కదా. ఓకే. అండ్ పరియా గారు, మరి ఇప్పుడు జాతిరత్నాలు అన్న ఇంపాక్ట్ మిమ్మల్ని చిట్టి అని కూడా ఇప్పటికీ స్టిల్ పీపుల్ ఆర్ అడ్రెస్సింగ్. ఈ సినిమా మీ ఇమేజ్ మారుస్తుందా? సార్ యాక్చువల్లీ నాకు ఆ ఇమేజ్ చాలా ఇష్టం. చిట్టి పేరు, ఆ ఇమేజ్ కొంచెం అది క్యూట్ ఓకే, గానే అది ఉంటుంది. ఇష్టమే, కానీ స్టిల్ అదే ఇమేజ్ ని మీరు రిటైన్ చేస్తే ఈ సినిమా ఏంటి? రిటర్న్ కాదు సార్, అది నా పర్పెచువల్ ఇమేజ్ అయిపోయింది. పర్ఫెక్ట్. అది నాకు ప్రాబ్లం లేదు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. విల్ దిస్ చేంజ్ ఆర్ నాట్? I don't know, and I don't think Here I need to add on to, you will see a new Faria in this. That much I can promise, sir. You'll be surprised. But she is not willing to accept that this film will give her a new image. because no లేదు, I'll tell you why. ఎందుకంటే నేను ఇప్పటి వరకు అట్లీస్ట్ ఆఫ్టర్ చిట్టి I did like 3-4 films in which very characters try చేశాను, and that has stayed most, and I don't mind. So I don't think that is my aim to change my image. Will this? I don't know. You don't know. I don't know. Okay. And thank you so much, and Thank all you, the sir. best, Thank you so all the much. team, Naresh Agasya, and I hope this will give you a very big break, Amar garu, and you also best of luck. Music director, everybody, all the very best. Thank you, sir. సార్, అది యోగి బాబు గారు కూడా చాలా అంటే చాలా వైల్డ్గా ఉంటారు. మామూలుగా ఆయన కనబడగానే స్క్రీన్ మీద నవ్వులు అలా పోస్తాయి. ఈ అందరిలోకి హైయెస్ట్ గా రెమ్యునరేషన్ ఇచ్చింది మీరు ఎవరికి సార్? పరియా గారు. అర్థమైపోయిందండి, పరియా గారికి ఎక్కువ ఇచ్చారు అనుకుంటా. సార్ మురళి గారు అన్నట్టు ఆల్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. అందరికి ఈక్వల్ రోల్ ఉంది. వీళ్ళిద్దరు హీరోయిన్ అంటున్నాం కానీ జీవన్ అన్న తమ్ముడికి అన్న అంటే కొడతా అన్నాడు. సో జీవన్ తమ్ముడికి ఎక్కువ క్యారెక్టర్ ఉంది. సో ఐ థింక్ అందరు ఈక్వల్ గా ఉన్నారు సార్. నేను ఎవరికి ఎక్కువ అని చెప్పలేను. అది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎథికల్లీ కరెక్ట్. ముసుగులో గుద్దులాడు ఎందుకు సార్? చెప్పేసి అదే చెప్తున్నా సార్, ఎథికల్లీ కరెక్ట్ కాదని చెప్పి. జీవన్ గారికి అందరికంటే ఎక్కువ ఇచ్చామని చెప్పమంటున్నారు. అట్లా కూడా చెప్పలేదు. అమర్ గారు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో థియేటర్ కి జనాలు రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది సార్. మామూలుగా మీకు కనుక ఐడియా ఉంటే కనుక పెద్ద హీరోలకి పెద్ద దర్శకులకి కాకుండా కొంచెం ఇట్లాగా మనం ఒక మిడ్ రేంజ్ ఫిలిమ్స్ కి కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ మీరు ట్రైలర్స్ కానీ మీరు ప్రమోషనల్ కంటెంట్ తో కానీ ఇక్కడ మీడియానే ఇంతమంది వచ్చారు, ఇంత బాగా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా దాని మీద ఒక ఉండింది సార్. ఈ వైబ్ ని చూసుకొని మీకు ఎన్ని థియేటర్లు చేస్తున్నారు, అది కాక సోలో రిలీజ్ కాబట్టి మీకు ఇది ఎంత వరకు అడ్వాంటేజ్ అయి ఉంటుంది? చాలా అడ్వాంటేజ్ అయింది సార్. మేము ఇనిషియల్ 19th డేట్ అన్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాం. అది అఖండ కూడా చేంజ్ అవ్వడంతో, అది హాల్ట్ అవ్వడంతో వీఆర్ ఆల్ టెన్స్డ్. బట్ ఐ థింక్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఆన్ 19th. ఐ థింక్ ఎవ్రీథింగ్ సపోర్టెడ్. సోలో రిలీజ్ వస్తుంది. మాకు ఆంధ్ర సైడ్ సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు, నైజాం సైడ్ ఏషియన్ మూవీస్ ఇద్దరు పార్ట్నర్ అయ్యారు. To start with 146 screens, yes, sir. Yeah, so 146. We want to go slow, sir. Slow. Automatic మంచి బజ్ ఉంటే ఆటోమేటిక్ పెంచుదామని మేము రెడీగా ఉన్నాం. సో
To start with, Friday రోజు 146 screens. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సీనియర్ జర్నలిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ ఇంటరాక్షన్ అండ్ థ్యాంక్ యూ టు ద టీమ్. సో వీఆర్ రెడీ. అండి అందరికి మీడియా మిత్రులందరికీ, మెయిన్స్ అండ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా, అండ్ స్పెషల్లీ యాంకర్కి అండ్ మా ప్రొడ్యూసర్కి. టైం అయిపోయింది, మనం ఇచ్చేయాలి స్క్రీన్.